హిరణ్యకశిపుడు భూలోకంలో మళ్ళీ యజ్ఞయాగాదులు జరిగేటట్లు చేసి ఈ యజ్ఞ భాగాలన్నీ తన రాక్షస జాతి వారికి అందేటట్లుగా ఏర్పాటు చేశాడు. దీంతో రాక్షసుల బలం మరింత పెరిగిపోయింది. ఆ దశ వచ్చేసరికి దేవతలు ఇక తట్టుకోలేక సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు. దేవదేవ నారాయణ, మాకేగాక బ్రహ్మాది దేవోత్తములకు కూడా నువ్వే పరమగతివి. అందుకే మేము నిన్ను శరణు పొందుతున్నాం. మహారాక్షసుడైన హిరణ్యకశిపుడు పెట్టే బాధలు ముల్లోకాలు తట్టుకోలేకపోతున్నాయి. మేము కూడా ఏమీ చేయలేకపోతున్నాం. కనుక ఓ దేవదేవ, నువ్వే స్వయంగా పూనుకొని ఈ దుష్ట రాక్షసుడిని సంహరించు అని ప్రార్థించారు. విష్ణుమూర్తి ప్రసన్నుడై దేవతలకు అభయమిచ్చి, దేవతలారా, ఆ రాక్షసుడు మీకు లొంగడని నాకు బాగా తెలుసు. అతడి సంగతి నేను చూసుకుంటా. మీరు నిశ్చితంగా వెళ్ళిరండి అని వారిని ఓదార్చి పంపించేశాడు. దేవతలు వెళ్ళాక శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడి వరాలన్నీ గుర్తు చేసుకొని అతన్ని సంహరించాలంటే నేను ఏ రూపం స్వీకరించాలా అని ఆలోచించి క్రింది భాగంలో మానవ రూపము, పై భాగంలో సింహరూపము గల విచిత్రమైన నరసింహ రూపాన్ని స్వీకరించాడు. ఆ విచిత్ర రూపంతో స్వామి హిరణ్యకశిపుడు కొత్తగా నిర్మించుకున్న సభాభవనం దగ్గరకు చేరాడు. హిరణ్యకశిపుడు తన రాజ్యంలో బాగా స్థిరపడ్డాక హిమాలయ పర్వత ప్రాంతంలో పెద్ద సభాభవనం ఒకటి కట్టుకుంటున్నాడు. ఈ సభాభవనం నేల మీద లేదు, ఆకాశంలో ఉంది. దీని పొడవు 150 యోజనలు, వెడల్పు 100 యోజనలు, ఎత్తు 5 యోజనలు. అంత విశాలమైనది ఈ భవనం. ఈ మహాభవనానికి హిరణ్యకశిపుడికి సంకల్ప ప్రకారం ఆకాశగమనం చేయగల శక్తి ఉంది. దాని లోపలి వాతావరణము, నీరు కూడా వేసవి కాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. అంటే ఇవాల్టి మనం అంటున్నాం ఎయిర్ కండిషన్ వంటి ఆ పరిస్థితి ఉన్నదన్నమాట అప్పటి కూడా. ఆ భవనంలో అనేక వేల రత్న సింహాసనాలు ఏర్పాటై ఉన్నాయి. వాటి మధ్యలో అక్కడక్కడ చెరువులు, చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లకు పూలు పూస్తున్నాయి, కాయలు కూడా కాస్తున్నాయి. సభాభవనం మధ్యలో కాయలు కాచే చెట్లు అంటున్నారు కనుక అవి పెద్ద పెద్ద వృక్షాలే ఉండేందుకు వీలు లేదు. ఈనాటి వామన వృక్షాల వంటి వృక్షాలు ఆనాడు కూడా ఉండేవేమోనని పరిశోధకులు పరిశీలించవలసి ఉంది. అంటే సభాభవనంలో పూలు పూసేవి, పండ్లు పండేవి ఉన్నాయంటే పెద్ద పెద్ద చెట్లు కాదు కదా. అంటే ఆ కాలంలోనే వామన వృక్షాలు ఉన్నాయని అర్థమవుతుంది. అంటే బాన్సాయి వృక్షాలు. ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం. ఏదో రామాయణం కాలం అనుకుంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం మనం. ఆ భవనంలో కూర్చున్నటువంటి సభాసదులు అభిరుచులను తగినట్లుగా పానీయాలు, పలహారాలు అందించే ఏర్పాట్లన్నీ అక్కడక్కడ సమృద్ధిగా ఉన్నాయి. నరసింహ భగవానుడు ఆ సభాభవనంలోకి ప్రవేశించి ఆ సభా విశేషాలను గమనిస్తూ సభలోని ప్రధాన వేదిక వంక చూశాడు. ఆ సమయానికి అక్కడ హిరణ్యకశిపుడు నిలువెల్లా దివ్యాభరణాలు అలంకారం చేసుకొని నిలువెత్తు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. సభా వేదికకు అటు ఇటు 100 కొలది అప్సరసులు నాట్యాలు చేస్తున్నారు. సభాభవనంలో 1000 కొలది ప్రధాన రాక్షస వీరులు దివ్యాలంకార భూషితులై సింహాసనాల్లో కూర్చొని ఉన్నారు. కొందరు మహావీరులు బయటకు పోతున్నారు, కొందరు లోపలికి వస్తున్నారు. ఆ సభలో కూర్చున్న ప్రధాన వీరుల్లో హిరణ్యకశిపుడి కొడుకైనటువంటి ప్రహ్లాదుడు, అతడి కొడుకైన విరోచనుడు, అతడి కొడుకైన బలి మొదలైన ప్రముఖులు చాలామంది ఉన్నారు. నరసింహస్వామి ఇటువంటి మహాసభలోకి ప్రవేశించి హిరణ్యకశిపుడి వంక తేరిపారా చూడసాగాడు. హిరణ్యకశిపుడు కూడా ఈ కొత్త రూపం వంక వింతగా చూడసాగాడు. అది గమనించిన సభాసదులు కూడా వెనక్కు తిరిగి కొత్తగా వచ్చిన వింత నరసింహ స్వరూపాన్ని ఆశ్చర్యపోతూ చూడసాగారు. అలా చూస్తున్న వారిలో హిరణ్యకశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు నరసింహ రూపాన్ని మరింత
నిశితంగా పరిశీలించి చూస్తూ ఉచ్చస్వరంతో ఇలా చెప్పసాగాడు. మహాప్రభు, రాక్షసరాజా, ఇలాంటి విచిత్ర రూపాన్ని గురించి ఎక్కడా కనీ విని ఉండలేదు. ఈ వింత రూపంలో నాకు ముల్లోకాలు కనిపిస్తున్నాయి. సప్తకుల పర్వతాలు, నదులు, సముద్రాలు, వనాలు, లోకాలు అన్నీ కనిపిస్తున్నాయి. యక్ష కిన్నర గంధర్వాది దేవజాతులు, దేవేంద్రాది దేవవీరులు కూడా కనిపిస్తున్నారు. వారే కాదు, దైత్య దానవ రాక్షస జాతుల వారు, వారిలో ప్రధానులు, చివరికి మీరు కూడా కనిపిస్తున్నారు. ఇన్ని వివరాలు ఎందుకు? ఈ ముల్లోకంలో ఉన్న ప్రధాన పదార్థాలన్నీ నాకు ఈ వింత నరసింహ దేహంలోనే కనిపిస్తున్నాయి. ఈ రూపం ఎంతో తేజోవంతంగా ఉంది. జడలు విదిలించుకుంటూ మహోగ్రంగా ఉంది. ఇది మన దానవ జాతి యొక్క నాశనం కొరకే వచ్చిందేమో అని నా మనస్సును అనిపిస్తుంది అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఈ విధంగా పలికి కొంతసేపు ఆలోచించి అక్కడి నుంచి తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాడు. తల వంచుకొని ధ్యానంలో మునిగిపోయాడు. పరమాత్ముడిని ధ్యానం చేస్తున్నాడు. ఈ మాటలు విన్న హిరణ్యకశిపుడు, ముందు ఆ క్రొత్త మృగాన్ని పట్టుకోండి, బంధించండి, అవసరమైతే నరికేయండి అని గట్టిగా అరిచాడు. వెంటనే అక్కడ ఉన్న రాక్షస వీరులంతా మహోత్సాహంగా రకరకాల ఆయుధాలు తీసుకొని నరసింహమూర్తిని బంధించే ప్రయత్నాలు చేశారు. ఆ క్రొత్త మృగం వాళ్ళకి లొంగక పోగా వాళ్ళందరినీ చిన్నాభిన్నం చేసి సభ అంతా తిరిగి ఆ సభను పూర్తిగా భగ్నం చేసి పారేసింది. ఇది చూసిన హిరణ్యకశిపుడు మండిపడి కళ్ళు ఎర్రగా చేసుకొని సభావేదిక మీద నుంచే ఆ కొత్త మృగం మీదికి శస్త్రాలను కాకుండా అస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టాడు. నరసింహస్వామి జూలు విదిలిస్తూ నోరు తెరుచుకొని వేసిన అస్త్రాలను వేసినట్లే మింగేసాగాడు. అంతా మింగేస్తున్నాడు. దానితో పట్టుదల పెరిగినటువంటి హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరప్రభావం వల్ల ఎక్కడెక్కడే అస్త్రాలను గుర్తు తెచ్చుకొని వాటన్నిటినీ కూడా నరసింహస్వామి మీద ప్రయోగించసాగాడు. అలా ప్రయోగించిన 100 కొలది అస్త్రాలలో విష్ణుమూర్తి ప్రయోగించే విష్ణు చక్రాస్త్రం, శివుడు ప్రయోగించే పాశుపతాస్త్రం, బ్రహ్మదేవుడు ప్రయోగించే బ్రహ్మాస్త్రం కూడా ఉన్నాయి. అయినా నరసింహస్వామి ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా కాలేదు సరిగదా. గుహలోకి దోమలు పోయినట్లుగా ఆ అస్త్రాలన్నీ ఆ స్వామి నోట్లోకి వెళ్ళిపోయాయి. ఈలోగా రాక్షస సైన్యం అంతా పోగై రకరకాల ఆయుధాలతో స్వామిని ముంచెత్తేశారు. అంటే వాళ్ళందరూ పైకి వచ్చేశారు. ఆ అస్త్రాలన్నీ కొండ మీద పడ్డ మిడతల్లాగా స్వామి మీద పడి నేలకు రాలిపోయాయి. దాంతో రాక్షసులు తమ రాక్షస మాయలను ప్రయోగించడం ప్రారంభించారు. రాళ్ల వర్షం కురిపించారు, నీళ్ల వర్షం కురిపించారు, నిప్పుల వర్షం కురిపించారు, చీకటి కమ్మించారు, ఇంకా ఎన్నెన్నో వేశారు. మాయాధీశుడైన స్వామి ముందు ఆ రాక్షస మాయలన్నీ వెలవెలా పోయాయి, విఫలమైపోయాయి. దీంతో దిక్కుతోచని రాక్షసులు హిరణ్యకశిపుడి దగ్గరకు వెళ్ళి నువ్వే శరణంటూ దండాలు పెట్టారు. హిరణ్యకశిపుడికి ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఎగిరిపడ్డాడు. ఆ దెబ్బకు భూమి అంతా కంపించిపోయింది. అయినా ఏం చేయాలో తోసక హిరణ్యకశిపుడు చుట్టూతా పరిశీలించి చూశాడు. అలా చూసేసరికి ఎటు చూసినా మహోపద్రవాన్ని సూచించే అపశకునాలే కనిపిస్తున్నాయి. ఆకాశంలో గ్రహగతులు బాగాలేవు, నేల మీద మృగాలు గతులు బాగాలేవు, కనీసం వృక్షజాతి ప్రవర్తన కూడా సరిగా లేదు. ఒక పండులో మరో పండు పుడుతుంది, పువ్వులో మరో పువ్వు పుడుతుంది. తాము పూజలు చేసే దేవతా విగ్రహాలు కంటిరెప్పలు పైకి క్రిందికి కదులుతున్నాయి. కొన్ని విగ్రహాలు నవ్వుతున్నాయి, కొన్ని ఏడుస్తున్నాయి. కొన్ని విగ్రహాల నుంచి పొగలు వస్తున్నాయి. గుళ్ళలో ఉండే చెట్లు అకారణంగా కూలిపోతున్నాయి. అలా అనేక దుశ్శకునాలను గమనించినటువంటి హిరణ్యకశిపుడు మనస్సులో కలత చెంది దగ్గరలో ఉన్న శుక్రాచార్యులు వారిని పిలిచి, గురుదేవా, ఈ శకునాలన్నీ ఇలా ఉన్నాయేమిటి, వీటికి ఫలితమేమిటి అని అడిగాడు. శుక్రాచార్యుడు నిస్సహాయంగా చూసి
మహారాజా, ఈ శకునాలన్నీ రాజ్యనాశనాన్ని, రాజమరణాన్ని సూచిస్తున్నాయి. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీకు శుభం కలుగుగాక అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడి మనస్సు బాగా కల్లోలమైపోయింది. అతడి బ్రహ్మదేవుడి దగ్గర తాను కోరుకున్న వరాలలో తన మరణం గురించి తాను కోరుకున్న మాట గుర్తుకొచ్చింది. ఆ మాట నిజమవుతుందేమో అని గుండె దడదడలాడింది. అయినా అతడు త్వరలోనే తేరుకొని, ప్రయోగించుకోవడానికి వేరే అస్త్రాలు లేవు గనుక తన గదను తీసుకొని నరసింహస్వామి మీదికి ఒక్క దూకు దూకేశాడు. ఆ దూకిన దాటికి ఆ సభాభవనం మాత్రమే గాక పూర్వ యజ్ఞవరాహస్వామి ఏర్పాటు చేసిన పర్వతాలు కూడా కంపించిపోయాయి. ఈలోగా దేవతల్లో ముఖ్యులు అదృశ్య రూపంలో నరసింహస్వామి దగ్గరకు వచ్చి, దేవా, నువ్వే మాకు దిక్కు, ఈ మహారాక్షసుని నువ్వే తప్పితే మరొకరు దండించలేరు, ఇక ఆలస్యం చేయవద్దని ప్రార్థించారు. ఆ మాటలు విన్న నరసింహస్వామి భూమి ఆకాశం కూడా దద్దరిల్లేటట్లుగా పెద్ద సింహనాదం చేశాడు. ఆ నాదానికి కొన్ని వేల మంది రాక్షసులకు గుండెలు పగిలి అక్కడికక్కడే కూలిపోయారు. మిగిలిన మహావీరులు హిరణ్యకశిపుడితో పాటు నరసింహస్వామి మీదికి దూకారు. నరసింహస్వామి జూలు విదిలిస్తూ ఎదురు గంతు వేసి తన మీదకు దూకుతున్నటువంటి హిరణ్యకశిపుడి గుండెల మీద తన పంజాలతో గట్టిగా కొడుతూ గొప్ప ఓంకారనాదం చేశాడు. ఆ దెబ్బకు, ఆ నాదానికి హిరణ్యకశిపుడి గుండె చీలిపోయి అతడు నేల మీద కూలిపోయాడు. ఆ తరువాత నరసింహస్వామి మిగిలిన రాక్షస వీరుల గుండెలు కూడా అదే విధంగా చీల్చివేశాడు. కొద్ది క్షణాల్లో రాక్షస సైన్యమంతా శూన్యమైపోయింది. అది చూసిన దేవతలే ఆశ్చర్యపోయి స్వామి దగ్గరకు వచ్చి ఆయన్ని అనేక రకాలుగా స్తుతిస్తూ ఇలా అన్నారు: ప్రభు నారాయణ, నువ్వు ధరించిన ఈ అపూర్వ రూపం అద్భుతమైంది. ఈ రూపాన్ని భవిష్యత్తు కాలంలో అనేక మంది ఉపాసకులు ఉపాసించి ఈ రూపం ద్వారాను, ఓంకార ద్వారాను నిన్నే చేరుకుంటారు. నీ అనుగ్రహం వల్ల మళ్ళీ మాకు మా స్థానాలు లభించాయి. ఎల్లప్పుడూ నువ్వే మాకు రక్ష అన్నారు దేవతలు. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామి దగ్గరకు వచ్చి, దేవా, ఈ రూపాలన్నిటికీ మించిన కూటస్థ పరతత్వానివే నువ్వు, అంటే కూటస్థ పరతత్వానివి నువ్వు, నీకు నాశనమే లేదు అంటూ ప్రారంభించి 14 శ్లోకాలతో అద్భుతమైనటువంటి పరతత్వ స్తోత్రం చేశారు. ఇంతలో దేవతల వాద్యాలు మ్రోగాయి, అప్సరసులు నాట్య చేశారు, దేవతలు ఉత్సవాలు జరుపుకున్నారు. అప్పుడు నరసింహస్వామి తన యొక్క నరసింహ స్వరూపాన్ని అక్కడే ఒక విగ్రహంగా అట్టిపెట్టేసి తన యొక్క నారాయణ స్వరూపాన్ని స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. జనమేజయ, ఈ విధంగా నరసింహావతారాన్ని స్వీకరించిన శ్రీహరి ఆ తరువాత కొంతకాలానికి వామనావతారం స్వీకరించాడు. ఆ పవిత్ర కథను చెప్పవలసి ఉంది. అయితే ఆ అవతారం ప్రారుద్భావానికి చాలా పెద్ద పూర్వరంగం ఉంది. అనేక ఉపకథలను చెబితే గాని వామనావతార ప్రయోజనము, తత్వము అర్థం కావు గనుక ఆ కథలను క్రమంగా విస్తరిస్తాను, విను. ఈ విధంగా మహావీరుడైన హిరణ్యకశిపుడు ఉన్నట్టుండి అంతమైపోయేసరికి ఆ వార్త దావానలంలాగా వ్యాపించి ముల్లోకాల్లోనూ మూలమూలలా దాగి ఉన్న దైత్య దానవ రాక్షసాది దేవ విరోధి జాతులకు చేరింది. వారంతా ఆశ్చర్యపోయి ఒక్కసారిగా హిరణ్యకశిపు రాజ్యానికి వచ్చి సమావేశమైపోయారు. ఆ సమావేశంలో హిరణ్యకశిపుడి యొక్క కొడుకైన ప్రహ్లాదుడు, అతడి కొడుకైన విరోచనుడు, అతడి కొడుకైన బలిచక్రవర్తి, అతడి కొడుకైన బాణాసురుడు కూడా ఉన్నారు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడేగాక మరో 4 కొడుకులు ఉన్నారు. వారు కూడా మహావీరులే. వారే సంహ్లదుడు, అనుహ్లదుడు, ప్రహ్లాదుడు, అనుఫ్రాదుడు అనేవారు. వారు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఆ దేవతా శత్రువులంతా అనంతర కర్తవ్యం ఏమిటో, తదనంతరం ఇప్పుడు జరిగిన దానికి ఏమిటో అని చాలా చర్చించి చివరికి హిరణ్యకశిపుడి యొక్క ముని మనవడైన బలిచక్రవర్తిని రాక్షస రాజ పదవికి ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అతడి కంటే పై తరం వారు ఉన్నప్పటికీ హిరణ్యకశిపుడి యొక్క
అద్భుత గుణాలన్నిటినీ పుణికి పుచ్చుకున్నవాడు బలిచక్రవర్తి మాత్రమే అని వాళ్ళంతా ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు. వెంటనే వారంతా కలిసి బలిచక్రవర్తిని రాక్షస రాజేంద్ర పదవిలో కూర్చోబెట్టి అప్పటికప్పుడే పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం అయ్యాక దైత్య దానవ రాక్షసాది వర్గాల్లోని పెద్దలందరూ తమ శిరస్సులను నేలకు ఆనించి బలిచక్రవర్తిని నమస్కరించి తమ యొక్క విధేయతను ప్రకటించి ఇలా మనవి చేశారు. ప్రభు దానవేంద్ర, మొన్నటి వరకు త్రిలోక సామ్రాజ్యం అంతా మీ ముత్తాత గారి ఆధీనంలోనే ఉండేదని మీకు తెలుసు. మబ్బుల్లేని పిడుగులాగా నరసింహస్వరూపుడెవడో ఊడిపడి అప్రకటిత యుద్ధంతో మీ ముత్తాత గారిని సంహరించేశాడు. ఆ తర్వాత దేవతా వర్గం వారంతా సమావేశమై ఇతర వర్గాల వారిని ఎవరిని సంప్రదించకుండానే దేవేంద్రుని త్రిలోకాధిపత్య స్థానంలో పట్టాభిషేకం చేసేశారు. ఈ విజయ గర్వంతో దేవతా వర్గం వారు విర్రవేగిపోతున్నారు. ఇప్పుడు మీకు మేమంతా అండగా నిలబడ్డాం. ఇక మీరు విజృంభించండి. మీ వంశ పరంపర రాజ్యాన్ని మీరు తిరిగి సంపాదించుకోండి. త్రిలోకాధిపత్య స్థానాన్ని మళ్ళీ మీ స్వాధీనం చేసుకోండి. ఎందుకంటే మీ ముత్తాత గారిలో ఉన్న తపశ్శక్తి, పరాక్రమము, కార్యదీక్ష మొదలైనవన్నీ కూడా, ఈ కార్యదీక్ష ఎంత పట్టుదలగా ఉండేదో మీలో పరిపూర్ణంగా ఉన్నాయి. దానికి తోడు మేమంతా నీకు అండగా ఉన్నాం. ఇక విజృంభించండి, దేవతల మీద యుద్ధం ప్రకటించండి, మీకు జయమగుగాక అని ప్రోత్సహించారు. ఈ మాటలకు బలిచక్రవర్తి పొంగిపోయాడు. అతడు వెంటనే యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టండి అని ప్రకటించేశాడు. ఆ ఆజ్ఞతో ఉత్సాహం పెరిగిపోయినటువంటి దానవ వీరులంతా తమకు తామే యుద్ధ సన్నాహాలను ప్రారంభించేశారు. సేనా విభాగాలు చేసేశారు. సేనా నాయకులను ఏర్పాటు చేశారు. అలాంటి సేనా నాయకులు వందల కొద్దీ ఉన్నారు. జనమేజయ, అటువంటి సేనా నాయకుల్లో 100కు పైగా పేర్లు నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ సేనా నాయకులంతా దివ్యాస్త్రాలు ధరించి, దివ్యాభరణాలు, దివ్యాయుధాలను ధరించి తమ తమ సేనా సమూహాలను సిద్ధం చేసుకున్నారు. ఈ వీరుల మధ్యలో బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాడు. ఎందుకంటే ఇతడు 1000 చేతులు గల వీరుడు. ఇతడి రథం చుట్టూ అంగరక్షకులుగా ఉన్న వీరులు 5గురు. వీరే సుబాహువు, మేఘనాథుడు, భీమగర్భుడు, కనకమూర్ధుడు, కేతుమంతుడు అనేవారు. వీరంతా సుప్రసిద్ధ మహావీరులు. ఇక దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి రథం ఎక్కి స్వయంగా నాయకత్వానికి సిద్ధపడ్డాడు. నముచి అనే దానవ వీరుడి వెంట 60,000 రథాలు వచ్చాయి. అలాగే మయాసురుడు 10 కోట్ల రథాలు వెంటబెట్టుకొని యుద్ధంలోకి దిగాడు. పులోముడు అనే మరో ప్రధాన రాక్షసుడు 60,000 రథాలతో వచ్చి చేరాడు. హయగ్రీవుడనే మరో మహావీరుడు 1,00,000 రథాలతో వచ్చాడు. అప్పటికే అనేక మహాక్రతువులు చేసి అనేక శక్తులు సంపాదించి ఉన్న ప్రహ్లాదుడు కూడా తన సైన్యంతో వచ్చి నిలబడ్డాడు. అతడి తమ్ముళ్ళందరూ కూడా తమ తమ సైన్యాలతో అతడికి అండగా నిలిచారు. ఇక శంబరాసురుడు మహామాయావి అని ప్రసిద్ధుడు. అతడు రెండో యముడిలాగా సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. బలిచక్రవర్తి యొక్క తండ్రి అయిన విరోచనుడు కూడా మహామేధావి, యుద్ధశాస్త్ర విశారదుడు. అతడు 1000 గుర్రాల రథంలో యుద్ధానికి ముందుగా రాగా అతడి సోదరుడైనటువంటి కుజంభుడు అతడికి అండగా నిలబడ్డాడు. జనమేజయ, ఇన్ని వివరాల నుంచి నేను చెప్పేది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.